నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈరోజు అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మళ్ళీ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో మరి ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఒక 7-8 నెలల క్రితం కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందంతా బాగానే ఉంది, కానీ నోటిఫికేషన్ మాత్రం అక్కడే ఉన్నాయి. సో తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఏదైతే పోస్టులన్నీ కూడా రిలీజ్ చేయాలంటూ కూడా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ధర్నాకు రావడం జరిగింది మొన్న. సో ఈరోజు దానికి ఉద్దేశించి కూడా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మరి ఓయూజేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ గత 6 నెలల క్రితం మీరు ధర్నా చేస్తే మిమ్మల్ని సైలెంట్ చేసింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, ఇప్పుడు యథావిధిగా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, ఏం టెన్షన్ పడొద్దని చెప్పడం జరిగింది. సో మరి ఏంది మరి ఆ జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది, మరి నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు అన్న? వాళ్ళు చెప్పారు కరెక్టే. వాళ్ళు ఒక్క జాబ్ క్యాలెండర్ కాదు, ఎన్నికలప్పుడు ఇగో అభయస్తం మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇది జాబ్ క్యాలెండరు. దానికన్నా ముందు కూడా వీళ్ళు ఎన్నికలప్పుడు చాలా విధంగా ఎన్ని రకాలుగా అంటే అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు. ఇది జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఎన్నికలప్పుడు. ఇది బట్టి విక్రమార్క తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, అంటే వీళ్ళకి పదవులు వస్తాయని ముందే తెలుసు. వాళ్ళిద్దరు కలిసి మంచిగా వాళ్ళ పదవులను తెచ్చుకోవడానికి మమ్మల్ని మోసం చేసిర్రు. ఇక్కడ ఇంకో ప్రియాంక గాంధీ గారు చూడండి, ఇక్కడ ఈమె కూడా చెప్పింది ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నది, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పింది. ఈమె మాట చెప్పింది. మరి ఈమె చెప్పినాక వాళ్ళన్న ఇక్కడికి వచ్చిండు ఈయన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ. మరి వీళ్ళిద్దరు మాటలు చెప్పిర్రు. మరి ఆయన వచ్చి అభయస్థానంలో పెట్టిరి, వీళ్ళేమో లక్షలు పెట్టేసి మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిరి, మాతోటి బస్ యాత్రలు చేపించిరి, మళ్ళీ మాతోటి ఇట్లా కరపత్రాలు పంచిపిచ్చిరి. ఏంది కేసీఆర్కు ఓటేస్తే 30 లక్షల మంది జీవితాలు ఆగమురితాలని. ఇవన్నీ వేయించినాక ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడా మనిషి అన్నోడు? ఇంత పెద్దోళ్ళు, ఒక రాహుల్ గాంధీ కుటుంబము, నెహ్రూ వాళ్ళ ఇంట్లో 2 దేశం కొరకు చనిపోయారు అంటున్నారు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అలాంటి కుటుంబంలో అబద్ధాలు ఆడతారా? అబద్ధాలు ఆడరు అని చెప్పేసి మేము నమ్మి నిజంగా అని చెప్పేసి ఓట్లకు పోయినాం. ఎందుకు నమ్మినాం అంటే ఆ రోజు బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోవడం మాకు బాధ అనిపించింది. అరే ఇంత జరిగినా పేపర్ లీక్ ఇంత అయినా పెట్టలేదు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటున్నాయి. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వస్తున్నాయి, ప్రియాంక గాంధీ మా గురించి యూత్ డిక్లరేషన్ ఇచ్చే, లేస్తే కోదండరామరెడ్డి సారు, పిఎల్బి కూడా ఇప్పుడున్న మంత్రులందరూ కూడా బాబు, మల్లు రవి అందరు అశోక్ నగర్కి వస్తున్నాయి. అరే వీళ్ళే కదా పెద్ద లీడర్లు. ఇక వీళ్ళకన్నా కాంగ్రెస్లో పెద్దోడు ఎవడున్నాడు చెప్పు? ఇంకా వీళ్ళు ఇచ్చిన దానికి ఇంకా ఎవడు ఇయ్యాడు? ఇంకా వీళ్ళే కదా కాంగ్రెస్ అంటే అని చెప్పేసి మేము నమ్మి ఓట్లు వేయించినాక లేదు. ఇక ఇట్లా ఆ జాబ్ క్యాలెండర్ను దాన్ని తుంగలో దొక్కి ఇవ్వలేదు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఎదురున్నాయనంటే ఇక ఇది 1 ఆగస్టులో ఇచ్చిర్రు అసెంబ్లీలో. ఇల్లే మళ్ళీ ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఉద్యోగనే ఇచ్చిర్రు. ఎన్ని ఉద్యోగాలు అయిందని చెప్పలేదు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఏం చేసిండే ఇగో గీ ఉద్యోగాలు ఇచ్చిండు. ఆయన వచ్చి చెప్తున్నటువంటి ఉద్యోగాలు ఏ అవుతున్నాయి గీ చెప్పిండు. ఆయన గీ ఉద్యోగాలు ఇచ్చింది. ఒక మీటింగ్ లో మీరు కూడా చూసి ఉంటారు కదా, దగ్గర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు 59,000కు పైగా ఇచ్చింది మా ప్రభుత్వం అని ఎవరైనా చూపిస్తే ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారు. అదే అంటున్నా, ఇది ఆయన వచ్చి ఇచ్చింది రెండోసారి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం. ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు అయ్యాయంటే ఇక గీ ఉద్యోగాలు గత ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ ఎన్నికల ముందు 2022లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీల వల్ల ఆగిపోయినటువంటి నోటిఫికేషన్లు ఇవి. అందులో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లను వీళ్ళు వచ్చిన వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ పెట్టిర్రు, రిజల్ట్స్ ఇవ్వకుండా ఆపిరు, కొన్ని వీళ్ళు వచ్చి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు నేను చూపించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఇవి కలిపి 60,000 ఉద్యోగాలు. వీటిలలో ఏ ఒక్కటన్నా వాళ్ళు ఇచ్చి దాదాపు 12,000 ఉద్యోగాలు. ఇప్పటికి కాంగ్రెస్ వచ్చి వాళ్ళు అచ్చంగా నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంది ఇది. అవుట్ సోర్సింగ్లో ఒక 500 మందిని తీసుకున్నారు, ఏది హౌసింగ్ ఏఈలుగా. ఎందుకంటే ఇప్పుడు డబల్ బెడ్ ఇందిరమ్మీన్లకు అవి అన్న ఒక 12-13 అన్న. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం సరిపోని, ఇంకా దరిద్రాన్ని 15,000 అనుకుందాం. ఈ 15,000 కన్నా ఎక్కువ ఉంటే మేము బాంచేత అశోక్ నగర్ను కాల్ చేసిపోతాం. మీరు ఓకేనా అని చెప్తున్నాం. కానీ ఏరుకోరి తెచ్చుకున్నారు మీరే కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇట్లాగో అన్యాయం చేసింది, మోసం చేసింది నిరుద్యోగులు అని చెప్పేసి అన్నారు. మీరు దగ్గరుండి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నారు. మరి ఏంటి ఇట్లా అంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు మరి సైలెంట్గా ఏం లేవన్నా? వీళ్ళు చేసిన సార్ నోటిఫికేషన్లు అంటే ఇవ్వకపోని, ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళు పెట్టిన నోటిఫికేషన్లో గత ప్రభుత్వం పెట్టింది ఒక గ్రూప్ 1 ఆగింది, 60 పోస్టులు కలిపినావు. ఆ పెట్టిన దానికన్నా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరుస్తున్నావు.
అసలు ఎంత దరిద్రం అంటే ప్రమాణిక పుస్తకాలే లేవు, ఆ వికీపీడియాని ప్రమాణికం అన్నారు, అసలు ఏది లేకుండా. మరి ఇప్పుడు ఒకళ్ళ నోటిఫికేషన్ ఇప్పుడు రావు, ఎన్నికలప్పుడే ఇస్తావు, మరి ఎన్నికలప్పుడు అయినా ఏది ప్రమాణికం, ఏ పుస్తకం ప్రమాణికం ఏందని చెప్పాలి కదా, అది లేదు. 29 జీవో తెచ్చినావు, దాన్ని రద్దు చేసినావు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నావు, అది చేసినావు చేయలేదు. దాని తర్వాత నువ్వు 46 జీవో తేల్చలేదు, గురుకులాలలో రిలింక్విష్మెంట్ తేల్చలేదు, ఏది తేల్చకుండా నువ్వు నోటిఫికేషన్లను ఎట్టన్నావు, అసలు నోటిఫికేషన్లో ఇయ్యవు. కనీసం వీటి గురించి అన్న ఆలోచన చేసినావా, చేయలేదు. వాళ్ళకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉంటే వీటి గురించి అన్న మేము ఆలోచన చేస్తున్నాం, ఇట్లన్నా ఇది చేస్తున్నాం అని చెప్పేసి అన్న నోటిఫికేషన్ వీటి గురించి అన్న ఆగింది అనుకుంటాం కదా, వీటి గురించి లేవు. మొన్నటి వరకు అన్నావు, ఏమన్నావు, ఎస్సీ వర్గీకరణ అడ్డొచ్చింది, ఎస్సీ వర్గీకరణ అయిపోగానే నోటిఫికేషన్లు అన్నావు. మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయిపోగానే ఇస్తున్నాడు డిఎస్సి వచ్చిన ఎమ్మట సంతకం పెట్టి సంవత్సరం ఆగి ఎస్సీ వర్గీకరణ అయిపోగానే ఇస్తున్నావు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, అక్కడ ఇచ్చిండు. మరి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అయిపోయినాక మరి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు? వర్గీకరణను అడ్డం పెట్టుకొని నోటిఫికేషన్ ఆపుకున్నావు కదా, వర్గీకరణ అయిపోయి ఇన్ని రోజులైంది, ఇప్పుడు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వట్లేవు? అసలు 60,000 ఉద్యోగాలు అనేది వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయట్లే? ఆవిర్భావ దినోత్సవం రోజు అందరు నిన్ను తిడుతున్నారు కదా, నిన్ను తిట్టినప్పుడు నిరుద్యోగ అంశం పైన ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో, ప్రైవేటు ఉద్యోగ కల్పనలో ఈ ప్రభుత్వం ఎన్నిచ్చింది, ప్రైవేట్ సెక్టార్లో ఈ తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, 1,00,000 ఉద్యోగాలలో, ఈ తెలంగాణ బిడ్డలకు 60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన్నాను. వాటికి ఇచ్చినటువంటి వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేను? అంటే వైట్ పేపర్లు అన్నావుగా, తెలంగాణలో నువ్వు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైట్ పేపర్లు రిలీజ్ చేసినావు కదా, దీనిపైన ఎందుకు రిలీజ్ చేయట్లేవు అంటున్నాం. మేము సవాల్ ఇసురుతున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం పట్ల విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు, అక్కడక్కడ కొంతమంది కావాలని చేస్తా ఉన్నారు, ఒక మాట చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అలా సంతోషంగా ఉంటే వచ్చి రావాలి కదా, సంతోషంగా ఉంటే ఆ విద్యార్థుల మధ్యలో వచ్చి మీటింగులు పెట్టుకోవాలి కదా, ఆ విద్యార్థులతోటి వీళ్ళు కలవాలి కదా. మరి గతంలో వచ్చినటువంటి వాళ్ళు అశోక్ నగర్కి ఇప్పుడు ఎందుకు రావట్లేదు సంతోషంగా ఉంటే? ఆ రోజు ఆరతులు ఇచ్చిన వాళ్ళు ఈరోజు మూతలు పలక కొడతారా, వీపులు పలక కొడతారా? ఈ రోజు కూడా ఆరతులే ఇస్తాం కదా, మరి ఈరోజు ఎందుకు రావట్లేరు వీళ్ళు? సో ఏంటన్నా మరి ఫర్దర్గా కార్యాచరణ ఏంది? మరి ఇప్పుడు చూస్తున్న నోటిఫికేషన్ మీరు చెప్తా ఉన్నారు, అన్నీ ఏం రానట్టే కనిపిస్తూ ఉంది, మరి దగ్గరలో ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఉండబోతుంది, సో మరి ఏంటి మరి ఫర్దర్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? వీళ్ళకు నిజంగా కాంగ్రెస్ అనేటటువంటిది వీళ్ళ రాజకీయ బుద్ధి, వక్ర బుద్ధి, వీళ్ళ డొంకతొరుగుడు విధానాన్ని మా ముంగట ప్రదర్శించింది. కాబట్టి వీళ్ళకి ఎన్నికలు అంటేనే భయం. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏం కాదు, ఎవడు గెలిచినా మా పార్టీలోకి వస్తాడని అనుకుంటున్నారు, అదేం కుదరదు. ఖచ్చితంగా వీళ్ళని ఒడగొడతాం. ఈ కొద్ది రోజులలోనే అందరం కలిసి అన్ని ప్రజా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలను, రిజిస్టర్డ్ అయిన అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఏ భేదాలకు పోకుండా అతి త్వరలోనే ఒక 30,000 మందితోటి, ఇక్కడ లక్షలాది మందితోటి అయినా చాలా మంది వస్తారు, అత్యధిక నిరుద్యోగులను అందరినీ పార్టిసిపేట్ చేసి, జిల్లా బాధితులను చేసి, జిల్లా కమిటీలు వేసి, నియోజకవర్గ కమిటీలు వేసి అందరినీ కదిలిచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభను పెడతాం. ఇప్పుడు ఇంకోటి ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో అసలే ఉద్యోగాలు లేవని చెప్పేసి నిరుద్యోగులు అందరూ ధర్నా చేస్తూ ఉన్నారు, మీలాంటి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా రిటైర్డ్ వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళ ఏజ్ పెంచే ప్రక్రియ నడుస్తూ ఉంది, సో ఏం చెప్తారు మరి? ఆల్రెడీ ఈరోజు ఏదైతే శ్రీనిధి ఉందో, సీతక్క గారు ఉన్నారో, ఆ డిపార్ట్మెంట్లో డబ్బులకు కొదవలేదు. ఆ డబ్బులు దొంగలు వచ్చి గల్లగురికి ఎత్తుకపోవడానికి వాళ్ళ తమ్ముడు ఈరోజు సీఎంఓ ఆఫీస్లో ఉన్నాడు. వాళ్ళ అన్న విద్యాసాగర్ రెడ్డి ముసలాయన, ఆయన పచ్చవాతం వచ్చినట్టుంది, ఆయన టిట్ అంటాడు, ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఆయన అక్షరాలు ఏంటంటే 5,000 కోట్లు పోయిండు. 5,000 కోట్లు పెడితే ఇవాళ మాకు ఒక 2 గ్రూప్ 2లు, ఒక 2 గ్రూప్ 1 రిక్రూట్మెంట్లు చేయొచ్చు, వీళ్ళకి 5 ఏళ్ళు వీళ్ళ కాంగ్రెస్ ఉన్నంత వరకు ఉద్యోగాలు ఇవ్వచ్చు, జీతాలు ఇవ్వచ్చు. అలాంటి ఈ దొంగలతోటి ఎందుకు నడుపుతున్నారు? రిటైర్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రిటైర్మెంట్ వాళ్ళని అందరినీ పంపిస్తున్నాడు, ఇంటికి పంపిస్తున్నాడు. ఈయన రిటైర్డ్ అయ్యి 70 ఏళ్ళు వచ్చిన ఎందుకు కూర్చోబెడుతున్నాడు? ఇలా దీని వెనకున్న మతలబ్ ఏంది? వీళ్ళ ఖాళీ ఖజానాను, వీళ్ళ ఖాళీ బిందెలను లంక బిందెలుగా నింపడానికి శ్రీనిధి అనేది ఉంది. రాష్ట్రంలో శ్రీనిధి లేనిది ఎక్కడ లేదు. నిన్న మొత్తం కూడా శ్రీనిధి గురించే మాట్లాడిండు, మహిళా సంఘాల గురించి, వాళ్ళకు బస్సులు ఇస్తున్నాము, వాళ్ళకు ఫ్రీ బస్ కాదు బస్సులు ఇస్తున్నాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఆ డ్రెస్సులు కుట్టిచ్చేది ఇస్తున్నాం అన్నీ అని చెప్పిండు. స్త్రీలను మేము 1 కోటి మంది స్త్రీలను కోటీశ్వరులు చేస్తున్నాం అన్నాడు. మరి ఆ 1 కోటి మంది స్త్రీలను వంచి మోసం చేస్తున్నాడు. ఒకవైపు బూరడి మాటలు మాట్లాడి వాళ్ళు దాచుకున్న డబ్బులను దొంగతనంగా రేవంత్ ప్రభుత్వం. ఆ రిటైర్డ్ ఆఫీసర్లను వదిలిపెడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆ దొంగ డబ్బులను తీసుకొచ్చి అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే అశోక్ నగర్లో నిరుద్యోగులకు మద్దతుగా అయితే స్టూడెంట్స్ లీడర్ జనార్దన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు.
సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం కంపల్సరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే ప్రయత్నం కంపల్సరీ చేస్తాం. సో ఇదే నేపథ్యంలో ఒకవేళ రాబోయే రోజుల్లో తక్షణమే స్పందించకపోతే మాత్రం దగ్గర 30,000 మందితో కూడా బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం తప్పులన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తా అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నట్టు పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి యోయో టీవీ.